దయచేసి నన్ను క్షమించండి. ఓం నమో వెంకటేశాయ. ఆమె మాజీ సీఎం కుమార్తె. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరుసగా పార్టీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇందుకు బిగ్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఆ పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుంది? నేతలు ఏమంటున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవల బెయిల్పై జైలు నుంచి బయటికి వచ్చారు ఎమ్మెల్సీ కవిత. అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉన్నారు. కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించారు. అయితే ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇటు బీసీ నినాదంతో పోరాటానికి దిగారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటారని గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్లారు కవిత. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తీసుకెళ్లారు. జాగృతితో బతుకమ్మ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు తెలంగాణ జాగృతి ఆసరగా నిలిచింది. తమ వంతు పాత్రను పోషించింది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీ కవిత ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆమె సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కంగుతింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా మళ్లీ పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ బరిలో ఉండాలన్న ఆసక్తి ఎమ్మెల్సీ కవితకు ఎప్పటి నుంచో ఉంది. గతంలోనూ పోటీ చేయాలని భావించినప్పటికీ కేసీఆర్ సూచనతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో వెళ్లిపోయారు. దీంతో అక్కడ నియోజకవర్గ నేత లేకుండా పోయారు. జగిత్యాలలో బలమైన నేత కావాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. గత 2 ఎన్నికల్లోనూ సంజయ్ కు టికెట్ వచ్చేలా ఎమ్మెల్సీ కవిత చూశారు. ఆయన తరపున ప్రచారం సైతం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు కవిత. పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక ఎంపీగా పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఆ నియోజకవర్గంలో